చిట్లూరి వంటలో నేను మీ విజయలక్ష్మి అండి. క్యాప్సికమ్ బంగాళదుంపతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా శనగపప్పు అండి, అలాగే మినపప్పు, ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ పసుపు, ఎండుమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ కరివేపాకు ఫ్రై లాగా వస్తుంది. మరీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కొంచెం ఎర్రగా వేగనిద్దాము. ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకున్నాము. ఇలా కలుపుకోవాలండి క్యాప్సికమ్. ఇవి 3 క్యాప్సికమ్ అన్నమాట. కొంచెం ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. ఇప్పుడు నీళ్ళలో కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మరీ హైలో పెట్టకూడదు. ఈ ఉప్పు వేసుకున్నాము. ఉప్పు ఒక స్పూన్ వేస్తాను, కొంచెం కూడా వేస్తున్నాను. ఒక కర్రీ తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒక 5 or 6 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. ఇది కొంచెం కరిగిస్తూ ఉండాలి. అది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వండుకుంటే. చూడండి, చాలా చక్కగా మగ్గిపోయింది. కుంటూ ఉండాలి. మనము 1 స్పూన్ కారం వేసుకుందాము, 1 స్పూన్ ధనియాల పొడి వేద్దాము, జీలకర్ర పొడి అండి ఇది. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే 1 స్పూను మసాలా, గరం మసాలా వేసుకుందాము. కారం ఉంటుంది, మీరు తగినట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఉప్పు కారాలు, అలాగే హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం 1 స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా తిప్పుకొని ఈ స్టేజ్లో మనము సాల్ట్ సరిపోయింది లేదు చూసుకున్నాము. కర్రీ చాలా చాలా మంచి సువాసన వస్తుంది. రైస్లోకి బాగుంటుందండి ఇది, చపాతీలోకి బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొంచెం ఉప్పు సరిపోలేదు, ఈ ఉప్పు వేస్తున్నాను నేను. ఈవెన్గా తిప్పుకొని ఇంకొక 2 మినిట్స్ మసాలా పొళ్ళన్నీ కూడా దీంట్లో పట్టేటట్టుగా కూరలోకి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. చూద్దాము. చూడండి, చక్కగా నూనె పైకి వస్తూ ఉంది కదా. ఇంకా చాలా చక్కగా ఉడికిపోయింది చూడండి, బాగా మెత్తగా. కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా సరిపోయినాయి. ఇంకా ఏం వేయవసరం లేదు. ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రై రెడీ అండి. చూడండి, చాలా చాలా బాగుంది. ఎంత బాగా ఉందో కూర. షిఫ్ట్ చేసుకుందాము. చాలా చాలా రుచిగా ఉందండి కర్రీ. రెడీ అండి కర్రీ. కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రై రెడీ అండి. మీరందరూ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ షేర్ చేయండి అండి మీకు ఇష్టమైతే.